హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్. సో లాస్ట్ ఎపిసోడ్ గుర్తుంది కదా, తనకు పూలమాలలు ఆర్డర్ ఇచ్చిన రాజకీయ నేత కాల్ చేసి వెంటనే రమ్మని అంటాడు. ఓవైపు ఇవాళ ఎక్కడికి వెళ్ళకని తన స్నేహితులు చెప్పినా పట్టించుకోవడం. ఇక బాలు వెంటనే ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళగానే ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈరోజు అంటే 490 ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అంటే, బాలు ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి రాగానే బాలును తన స్నేహితుడికి పరిచయం చేస్తాడు. తన మిత్రుడు బెంగళూరులో వ్యాపారం చేస్తున్నాడని చెప్తాడు. ఇక క్వారీల బిజినెస్ చేస్తున్నానని వివరిస్తాడు. ఇక ఈ వ్యాపార పనుల్లో తిరిగేందుకు కొత్త కారు కొంటానని చెప్పాడు. కొద్ది రోజులకు కొత్త కారు ఎందుకని నేనే వద్దని చెప్పాను. ఇక సెకండ్ హ్యాండ్లో ఒక మంచి కారు చూపించు అని బాలుని అడుగుతాడు. దానితో బాలు సరే అన్నా అని తను కోరుకున్న కన్సల్టెన్సీకి వీరిద్దరిని తీసుకుని వెళ్తాడు. అయితే అక్కడ అప్పటికే మనోజ్ ఉంటాడు. మనోజ్ కూడా ఒక కారు తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక ఉదయం నుంచి కారు కన్సల్టెన్సీలో ఉన్న సెకండ్ హ్యాండ్ కార్లన్నింటినీ చూస్తాడు. ఇక ఆ ఓనర్, నువ్వు కారు కొంటావా లేదా, సెకండ్ హ్యాండ్ కార్లు అన్నాక ఇలాగే ఉంటాయి, నచ్చితే కొను, లేదంటే కొత్త కారు కొనుక్కో అని మండిపడతాడు. లేదు నేను ఈ కారును ఎంపిక చేసుకున్నాను, ఇదే తీసుకుంటానని మనోజ్ చెబుతాడు. కానీ నా భార్య కూడా ఒకసారి చూసిన తర్వాత అడ్వాన్స్ కట్టేస్తానని అంటాడు. సరే త్వరగా రమ్మనండి అని చెప్తాడు. ఇక మనోజ్ రోహిణిని రిసీవ్ చేసుకునేందుకు బయటకు వెళ్తాడు. ఇదే సమయంలో బాలు ఆ పొలిటీషియన్స్ను తీసుకుని అదే కన్సల్టెన్సీలో మనోజ్ సెలెక్ట్ చేసిన కారుని ఎంపిక చేస్తారు. ఆ కారు కన్సల్టెన్సీ ఓనర్ బాలుకు బాగా తెలియడంతో వెంటనే కారుని ఇచ్చేందుకు ఒప్పుకుంటాడు. ఇక పేమెంట్ కూడా సింగిల్ హ్యాండ్లో ఇచ్చేస్తానని చెప్తాడు. కానీ అప్పటికే ఒక బిజినెస్ మ్యాన్ ఆ కారును చూశాడని బాలుతో ఓనర్ అంటాడు. ఆయనతో నేను మాట్లాడి ఒప్పిస్తానని అంటాడు. ఇంతకీ ఎవరతను అని బాలు తెలుసుకుంటాడు. ఇక ఈయనైతే కారు డౌన్ పేమెంట్ కడతాడేమో, ఈఎంఐ మాత్రం గ్యారంటీ లేదని చెప్తాడు. అది నేను తీసుకొచ్చిన సార్, వాళ్ళు ఫుల్ పేమెంట్ కట్టేసి కారు తీసుకుని వెళ్తారు అని అంటారు. ఇక మనోజ్ ఆ కారే నాకు కావాలని ఎంత ప్రయత్నించినా కూడా సదరు కారు కన్సల్టెన్సీ ఓనర్ ఇవ్వడు. బాలు చెప్పినట్లుగానే పొలిటీషియన్కే ఇస్తారు. దానితో మనోజ్, రోహిణి బాలుపై రగిలిపోతారు. ఇక కారు కొన్న తర్వాత భోజనం చేద్దామని మధ్యలో ఒక రెస్టారెంట్ దగ్గర ఆగుతారు. ఆ బాలును కొంచెం మందు తీసుకుందాం రమ్మని అంటారు. కానీ బాలు నేను రాను అని చెప్పి రెస్టారెంట్ బయటనే ఉంటాడు. ఇక తర్వాత వస్తామని వెళ్ళిన వాళ్ళు ఎంతకు బయటికి రారు. ఇదే సమయంలో బాలుకు ఒక లాంగ్ రైడ్ పడుతుంది. దీనితో వెంటనే వెళ్లాల్సి ఉందని ఆ పొలిటీషియన్తో చెప్పడానికి రెస్టారెంట్ లోపలికి వెళ్తాడు బాలు. అక్కడ బాలును చూసిన గుణ మీనా మాటలకు గుర్తు చేసుకుంటాడు. నన్నే తాగుబోతుంటుందా, ఇప్పుడు బాలును తాగుబోతుగా మార్చేస్తానని అనుకుంటాడు. ఇక బాలు అక్కడ తాగకపోయినా బాలుతో కలిసి కూర్చున్నందుకు, వారికి మందు కలిపి ఇచ్చినందుకు బాలునే తాగుతున్నాడని అద్దం వచ్చేలా వీడియో తీస్తాడు. ఇక కాలు అడ్డం పెట్టి కింద పడబోయేలా చేసి తాగుతున్నట్లు వీడియోలు చూపిస్తాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టి బాలును తాగుబోతుగా ముద్రవేయాలని అనుకుంటారు. ప్రోమోలో ఆ వీడియో ద్వారా బాలు తాగుబోతు అని ఇంటా బయట ప్రచారం జరుగుతుంది. దీనితో బాలు కారును ట్రాఫిక్ పోలీసులు కూడా లాక్కెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే నెక్స్ట్ ఎపిసోడ్కి వాయిదా పడింది. మోస్ట్ అర్థం కాని ఎపిసోడ్ ఇది ఒక్కటే. ఎందుకంటే జస్ట్ తాగినందుకు అదేదో వీడియో వైరల్ అయితే ఎవడు ఏ కారు ఆపడం, కానీ సీరియల్ కదా తప్పదు.